నెల్లూరు నగరంలోని కనకమాల సెంటర్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే భవిష్యత్తులో భవిష్యత్ గ్యారంటీ ఉండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తాను వెళుతున్నప్పుడు అనేక మంది సాధారణంగా ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్ అధ్యక్షుడు కమతం ప్రశాంత్, అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నారాయణ సార్కి ఓట్లేసి గెలిపియాలి. ఈరోజు మనం 2014 నుంచి 2019 వరకు నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ని, తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే నేను యాక్చువల్గా ఈ పక్కనే ఒక ఇంట్లో యాక్చువల్గా మాట్లాడొస్తుంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ మీరు చేసిన రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు కావచ్చు, లేదా డ్రింకింగ్ వాటర్ లైన్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, పార్కులు పిల్లల కోసం ఎక్సలెంట్గా పార్కులు చేశారు. పిల్లలు ఈరోజు చక్కగా మార్నింగ్ ఈవినింగ్ హ్యాపీగా పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. పిల్లలే కదా, వాళ్ళతోటే తల్లిదండ్రులు కూడా పోయి యాక్చువల్గా ఈరోజు పార్కుల్లో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు వాళ్ళు చెప్తుంటే అంతా ఇంతగా ఆనందంగా ఉంది. నిజంగాను ఈరోజు ఒకటే నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఇసుకొచ్చింది. ఎలా వచ్చిందంటే, ఒకటి అరాచక పాలన. ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతావా, ఎవరిని కొడతావా, ఇది తప్పితే ఇంక వేరేది ఏం లేదు. అసలు ఓటర్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే దాన్ని కూడా కొడితే ఏం తెస్తుంది? అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? ఓటర్ వెరిఫికేషన్ ఈ భారతదేశంలో ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళు రేపు ఇండిపెండెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలంటే ఆయన వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలే కాదు, నేషనల్ పార్టీలు, స్టేట్ పార్టీలే కాదు, ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా నిలబడదలుచుకుంటాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అతను వెరిఫై చేసుకోవాలి కదా, అతనికి ఆ స్వేచ్ఛ ఉంది. అలాంటిది ఓటర్ వెరిఫికేషన్ చేసుకుంటే కొట్టటాలు, ఆ వీడియో చూస్తే ఎంత భయంకరంగా ఉంది. నిజంగా ఎంత భయంకరంగా. అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నా? బ్రిటిష్ పరిపాలన బెటరు, అంతకంటే అధ్వానంగా ఉంది ఈ యొక్క పరిపాలన. ప్రజలు విసుగెత్తారు, ధరలు పెరిగిపోయినాయి. ఇలాంటి ఈ ప్రభుత్వం ప్రజలు విసిగిపోయారు. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి చక్కటి సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు, అది సేమ్ టైం యువతకి వాళ్ళ యొక్క అభ్యున్నతికి యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది.